హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం మారేడుమిల్లి గుడిసె సందర్శిద్దాం. ఈ వీడియోలో మారేడుమిల్లి ఎక్కడ ఉంది, మారేడుమిల్లి ఎలా చేరుకోవాలి, మారేడుమిల్లిలో ఎక్కడ స్టే చేయాలి, మారేడుమిల్లిలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, మారేడుమిల్లి నుంచి గుడిసె ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను నెల్లూరు నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి వెళ్తున్నాను. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని గోదావరి నదిపై ప్రయాణిస్తున్నాం. ఉదయం 7:30 ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి సందర్శించడానికి నేను ముందే క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రాజమండ్రిలో ఫ్రెష్ అప్ అవడానికి ఏదైనా హోటల్ దగ్గర ఆపమని డ్రైవర్కి చెప్తే ఈ విజయ రెసిడెన్సీలో ఆపారు. ఫ్రెష్ అప్ అవడానికి హోటల్ వాళ్ళు 200 ఛార్జ్ చేశారు. ఫ్రెష్ అప్ అయి ఉదయం 8:30 రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి వెళ్తున్నాను. ఇప్పుడు మనం మారేడుమిల్లి ఎలా చేరుకోవాలో చూద్దాం. మారేడుమిల్లి రాజమండ్రి భద్రాచలం మధ్యలో ఉంటుంది. రాజమండ్రికి 85 కిలోమీటర్లు, భద్రాచలంకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు రాజమండ్రి లేదా భద్రాచలం చేరుకోండి. హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళు ముందుగా భద్రాచలం చేరుకోండి. భద్రాచలం నుంచి మారేడుమిల్లి చేరుకోవచ్చు. ఉత్తరాంధ్ర కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళు ముందుగా రాజమండ్రి చేరుకోండి. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళు రాజమండ్రి రావాల్సిన అవసరం లేదు. అన్నవరం, జగ్గంపేట మీదుగా మారేడుమిల్లి చేరుకోవచ్చు. కాకపోతే మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే మాత్రం రాజమండ్రి లేదా కాకినాడ చేరుకోవాలి. నేను రాజమండ్రి నుంచి వెళ్తున్నాను. ముందు రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ఎలా సందర్శించాలో చూపిస్తాను. వీడియో చివర్లో భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళు ఎలా సందర్శించాలో షార్ట్ గా చెప్తాను. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్లే వాళ్ళు వరుసగా సందర్శించే ప్రదేశాలు భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు రివర్స్ లో సందర్శిస్తారు. అంతే. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అది ఎలాగో వీడియో చివర్లో చెప్తాను. ఉత్తరాంధ్ర వాళ్ళు కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి మారేడుమిల్లి సందర్శించే వాళ్ళు ముందుగా రాజమండ్రి చేరుకోండి. రాజమండ్రి చేరుకోవడానికి మనకి ట్రైన్స్, బస్సెస్ మరియు ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు దేనిలో వచ్చినా వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మనకి టైం సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకుంటే ప్లాన్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియో చివర్లో చెప్తాను. మారేడుమిల్లి సందర్శించడానికి కార్ లేదా బైక్ తప్పనిసరి. అది మీ ఓన్ వెహికల్ అయినా లేదా రెంటల్ వెహికల్ అయినా. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే బస్ ఎక్కి మారేడుమిల్లిలో దిగి మారేడుమిల్లిలో ఆటో మాట్లాడుకొని లోకల్ ప్లేసెస్ సందర్శించవచ్చు. ఇలా వెళ్ళడం వల్ల మనం బడ్జెట్ లో ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని ప్లేసెస్ స్కిప్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది తర్వాత చెప్తాను. నేను ముందే కార్ మాట్లాడుకున్నాను. నేను బుక్ చేసుకుంది శ్రీ సూర్య కార్ ట్రావెల్స్. మీరు గూగుల్లో కార్ రెంటల్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేయండి. చాలా మంది ఉంటారు. 4-5 కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కోండి. ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళను బుక్ చేసుకోండి. అదే విధంగా రాజమండ్రిలో సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రాజమండ్రిలో బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి గూగుల్లో బైక్ రెంటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేయండి. 5-6 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ రివ్యూస్ చెక్ చేసి బైక్ రెంట్ కు తీసుకోండి. బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. క్యాబ్ వాళ్ళు రాజమండ్రి నుంచి మారేడుమిల్లిలోని అన్ని ప్రదేశాలు సందర్శించి తిరిగి సేమ్ డే రాజమండ్రిలో డ్రాప్ చేయడానికి 3,500 ఛార్జ్ చేస్తున్నారు. అదే మారేడుమిల్లిలో 1 నైట్ స్టే చేసి నెక్స్ట్ డే రిటర్న్ రావడానికి 6,000 ఛార్జ్ చేస్తున్నారు. కారులో 4 ప్రయాణించవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ ఉంటే 7 సీటర్, 12 సీటర్ వెహికల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మనం గుడిసె సందర్శించాలంటే తప్పకుండా 1 నైట్ మారేడుమిల్లిలో స్టే చేయాలి. అప్పుడు క్యాబ్ ఛార్జెస్ 6,000 అవుతాయి. దీన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే
డే 1లో మారేడుమిల్లిలోని అన్ని ప్రదేశాలు సందర్శించి లాస్ట్ రిటర్న్లో మారేడుమిల్లిలోని మన హోటల్లో డ్రాప్ చేసి క్యాబ్ వాళ్ళను పంపించవచ్చు. నెక్స్ట్ డే మనం గుడిసా సందర్శించి మారేడుమిల్లి నుంచి బస్సులో రాజమండ్రి చేరుకోవచ్చు. ఇలా చేయడం వల్ల 2000 సేవ్ అవుతాయి. మాకు కంఫర్ట్ ముఖ్యం, మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు క్యాబ్ మీతోనే ఉంచుకోండి. నేను 1 డేకి బుక్ చేసుకున్నాను. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్ళి మారేడుమిల్లిలోని అన్ని ప్రదేశాలు సందర్శించి రిటర్న్లో నా హోటల్ దగ్గర డ్రాప్ చేసే విధంగా బుక్ చేసుకున్నాను. 3500 ఛార్జ్ చేస్తున్నారు. మారేడుమిల్లిలో ఎక్కడ స్టే చేయాలనేది మనం మారేడుమిల్లి చేరుకున్నాక చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు బస్సులో వచ్చినా, ట్రైన్లో వచ్చినా లేదా ఫ్లైట్లో వచ్చినా వీలైనంత వరకు ఉదయం 8 గంటల లోపు రాజమండ్రి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత త్వరగా వస్తే అంత టైం సేవ్ అవుతుంది. రాజమండ్రి చేరుకున్నాక ఏదో ఒక హోటల్లో ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఒకరికి 200 ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ మంది ఉంటే హోటల్ వాళ్ళతో బార్గెయిన్ చేసుకోండి. మనం రాజమండ్రి నుంచి మధ్యలో ఉన్న ప్రదేశాలు సందర్శిస్తూ మారేడుమిల్లి చేరుకోవడానికి 3 గంటల పైనే పడుతుంది. కాబట్టి రాజమండ్రిలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ట్రిప్ బిగిన్ చేయండి. మీరు ముందే కారు బుక్ చేసుకుంటే కారు వాళ్ళు రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ లేదా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటారు. బైక్ రెంట్కు తీసుకునే వాళ్ళు ముందే బైక్ రెంటల్ వాళ్ళకి కాల్ చేసి బైక్ బుక్ చేసుకోండి. అక్కడ ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన ఒక ఆలయం కూడా ఉంది. అది కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆ ఆలయం సందర్శించాలంటే 700 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే సీతపల్లి అనే గ్రామంలో బాపనమ్మ ఆలయం ఉంటుంది. ఇదే శ్రీ గడి బాపనమ్మ ఆలయం. అమ్మవారు గ్రామదేవత. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ గా చెప్తారు. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారట. రండి ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయంలో టికెట్ తీసుకోవాలి. టికెట్ 10 రూపాయలు. ఆ టికెట్ తో ఆలయంలో అర్చన చేస్తారు. ఆలయం లోపల అమ్మవారు ఇలా ఉంటారు. ఆ బాపనమ్మ ఆలయం నుంచి 2 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే టీటీడీ వాళ్ళు కొత్తగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇదే టీటీడీ దేవస్థానం వారు కొత్తగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం. చిన్న కొండపైన ఉంది. వెళ్లే మార్గంలో దర్శించాలనుకునే వారు దర్శించండి. బాపనమ్మ ఆలయం నుంచి మనం ఒక 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే రంపచోడవరం చేరుకుంటాం. ఇదే రంపచోడవరం. ఈ జంక్షన్ నుంచి కుడివైపు 3 కిలోమీటర్లు లోపలికి వెళితే రంప వాటర్ ఫాల్స్ ఉంటుంది. వెళ్లే మార్గంలో అల్లూరి సీతారామరాజు పూజలు చేసిన 12వ శతాబ్దం నాటి పురాతన శివాలయం ఉంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఆలయాన్ని చూపిస్తాను. వెళ్లే మార్గంలో చిన్న పంట కాలువ కనిపించింది. రంప జలపాతానికి 1 కిలోమీటర్ ముందు నుంచి లొకేషన్ చాలా బాగుంది. ఇదే రంప జలపాతం యొక్క ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. ఇలా మనం 1.5 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళితే రంప జలపాతం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా కొంచెం పైకి ఎక్కుతూ వెళ్ళాలి. ఈ కుడివైపు చిన్న సెలయేరు ప్రవహిస్తూ ఉంది. పై వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ సరదాగా కొంత సమయం గడపవచ్చు. ఇక్కడ నుంచి ఇలా 1 కిలోమీటర్ పైకి నడుచుకుంటూ వెళితే రంప జలపాతం ఇలా ఉంటుంది. ఇదొక చిన్న జలపాతం మాత్రమే. వర్షాకాలంలో వస్తే కొంచెం వాటర్ ఫ్లో బాగుంటుంది. ఆ జలపాతం పక్కనే ఒక పురాతన శివాలయం ఉంటుంది. దర్శించుకోండి. నేను పై వరకు వెళ్ళలేదు. మారేడుమిల్లిలో 4 జలపాతాలు ఉన్నాయి. 4 జలపాతాల్లో టైం స్పెండ్ చేయాలంటే మనకి కుదరదు. మీకు 4 జలపాతాలు చూపిస్తాను. మీరు వచ్చినప్పుడు వాటిలో 2 జలపాతాలు చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం తిరిగి 3 కిలోమీటర్లు వెనక్కి వెళితే రంపచోడవరం చేరుకుంటాం. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్దాం. ఇదే 12వ శతాబ్దం నాటి పురాతన శివాలయం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. ఇది కొత్తగా నిర్మించిన ఆలయం. చాలా మంది ఇదే ఆ పురాతన ఆలయం అనుకుంటారు. ఈ ఆలయానికి పక్కనే రేకుల షెడ్డులా కనిపిస్తుంది కదా, అది పురాతన ఆలయం. ఆలయాన్ని అలాగే ఉంచి ఇక్కడ కొత్త ఆలయం నిర్మించారు. రండి ఆ పురాతన ఆలయం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల మన్యం ప్రాంతాలన్నీ అల్లూరి సీతారామరాజు స్థావరంగా ఉండేవి. అప్పట్లో అల్లూరి సీతారామరాజు ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజించేవారట. ఇదే భ్రమరాంబ మల్లికార్జున శివలింగం. మనం ఈ శివలింగానికి
జలాభిషేకం చేసుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇప్పుడు మనం తిరిగి రంపచోడవరం చేరుకున్నాం. రంపచోడవరం నుంచి 4 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది. ఇదే భూపతిపాలెం రిజర్వాయర్. ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాలపై పడే వర్షపు నీటిని వినియోగించుకోవడం కోసం ఈ రిజర్వాయర్ నిర్మించారు. ఈ రిజర్వాయర్ నుంచి 11,526 ఎకరాలకు సాగునీరు, చుట్టుపక్కల 32 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ లొకేషన్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ ప్రదేశంలో బోటింగ్ కూడా ఉండేది. ఈ రిజర్వాయర్ లో ఈ ఎండిన మొక్కలతో చుట్టూ కొండలతో చాలా సీనిక్ గా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. భూపతిపాలెం రిజర్వాయర్ కి ఆపోజిట్ లో ఉన్న ప్రదేశం ఇది. భూపతిపాలెం రిజర్వాయర్ నుంచి మారేడుమిల్లి 21 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ డీప్ ఫారెస్ట్ లో జర్నీ చాలా బాగుంది. మధ్యాహ్నం 12 గంటలకు మారేడుమిల్లి చేరుకున్నా. అలా నేరుగా 45 కిలోమీటర్లు ముందుకు వెళితే గుడిసె వస్తుంది. ఇలా ఎడమవైపు తిరిగితే ఇదే మారేడుమిల్లి. ఇదంతా మారేడుమిల్లి గ్రామం. మారేడుమిల్లి ఎంట్రన్స్ నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు చాలా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రిసార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నేను ఈ ఎస్ఎస్ ఎకో టూరిజం దగ్గర రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 1000 రూపాయలు పడింది. నాన్ ఏసీ 1000 రూపాయలు, ఏసీ అయితే 1500. ఇప్పుడు మనం మారేడుమిల్లిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. లగ్జరీ రిసార్ట్స్, బడ్జెట్ హోటల్స్, క్యాంపింగ్ సైట్స్. మారేడుమిల్లిలో ఉన్న లగ్జరీ రిసార్ట్ ద వుడ్స్ రిసార్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కాస్ట్లీ. 8,000 నుంచి 9,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్. పుష్ప మూవీ షూటింగ్ టైంలో అల్లు అర్జున్ గారు ఇక్కడే స్టే చేశారట. దాని వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీడియం రేంజ్ రిసార్ట్ వనవిహార్. ఇందులో 2,500 నుంచి 5,000 వరకు ఉంటుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వచ్చే దారిలో కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు పర్సనల్ గా చెక్ చేసి తీసుకోండి. నాలాగా బడ్జెట్ లో స్టే చేయాలనుకుంటే ప్రస్తుతం మారేడుమిల్లిలో చాలా రూమ్స్ ఉన్నాయి. వీటికి ఆన్లైన్ బుకింగ్ లేదు. మీరు మారేడుమిల్లి వచ్చి ఒక 5-6 చెక్ చేసుకొని మీకు నచ్చిన రూమ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని రూమ్స్ స్మెల్ వస్తున్నాయి. రూమ్ చెక్ చేసుకొని తీసుకోండి. బడ్జెట్ రూమ్స్ 800 నుంచి 1500 వరకు ఉంటాయి. ఇప్పుడు క్యాంపింగ్ సైట్స్ గురించి తెలుసుకుందాం. క్యాంపింగ్ సైట్స్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ప్రస్తుతం గుడిసె కొండపై క్యాంపింగ్ అలౌ చేయట్లేదు. ఉదయం 3 గంటల తర్వాత చెక్ పోస్ట్ నుంచి కొండపైకి వెళ్ళడానికి అలౌ చేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. మీరు క్యాంపింగ్ బుక్ చేసుకునేటప్పుడు గుడిసె జీప్తో కలిపి బుక్ చేసుకోండి. మారేడుమిల్లిలో ఇలాంటి సర్వీసెస్ చాలా ఉన్నాయి. బయట బోర్డులు పెట్టుకుని ఉంటారు క్యాంపింగ్ జీప్ అని. ఒక 4-5 అడగండి. ఎవరు బెస్ట్ ప్రైజ్ ఇస్తే వాళ్ళని బుక్ చేసుకోండి. మారేడుమిల్లిలో కానీ లేదా మారేడుమిల్లి నుంచి గుడిసె వెళ్లే మార్గంలో క్యాంప్ సెట్ చేస్తారు. నైట్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్యాంప్ ఫైర్ ప్రొవైడ్ చేస్తారు. మ్యూజిక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ గుడిసె సన్ రైజ్ కి తీసుకెళ్తారు. తరువాత తిరిగి మారేడుమిల్లిలో డ్రాప్ చేస్తారు. దీనికి 12,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 5 నుంచి 6 మంది ప్రయాణించవచ్చు. మీరు ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్తే ఒకరికి 2,000 నుంచి 2,500 పడుతుంది విత్ నైట్ క్యాంపింగ్ అండ్ గుడిసె జీప్ సఫారీ. మీరు ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్గా లేవు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మారేడుమిల్లిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. మారేడుమిల్లిలో రూమ్ తీసుకొని ఈ స్నేహ రెస్టారెంట్లో లంచ్ చేశాను. బొంగులో చికెన్ బిర్యానీ 350 రూపాయలు. ఇది ఇద్దరికి సరిపోతుంది. ఓకే, పర్వాలేదు. ఇదొక డిఫరెంట్ బిర్యానీ. చాలా బాగుందని చెప్పలేను, కానీ మారేడుమిల్లి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇది కాకుండా ఇక్కడ మన భోజనం మరియు రెగ్యులర్ బిర్యానీ కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు మనం రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వచ్చే మార్గంలో ఉన్న ప్రదేశాలు సందర్శించాం కదా. ఇప్పుడు మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్లే రూట్లో ఉన్న ప్రదేశాలు సందర్శిద్దాం. మారేడుమిల్లికి 6.5 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతం ఉంది. అలా వెళ్లే మార్గంలో
కాఫీ తోటలు కనిపించాయి. కాకపోతే ఇక్కడ లోపలికి అలౌ చేయట్లేదు. దట్టమైన అడవి మధ్యలో ప్రయాణం చాలా బాగుంది. అలా కొంచెం ముందుకు వచ్చాక వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో వివిధ రకాల ఆయుర్వేద వనమూలికలను పెంచుతున్నారు. నేను వెళ్ళిన సమయంలో లాక్ చేసి ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకొంత దూరం ముందుకు ప్రయాణిస్తే జలతరంగిణి వాటర్ ఫాల్స్ చేరుకుంటాం. ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. కాకపోతే నేను వెళ్ళిన సమయంలో అక్కడ ఎవరూ లేరు, టికెట్ ఇవ్వలేదు. ఇలా నేరుగా ముందుకు వెళితే జలతరంగిణి జలపాతం ఉంటుంది. ఎత్తైన చెట్లతో ఈ లొకేషన్ బాగుంది. నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం కొంత సమయం రిలాక్స్ అవ్వడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఈ ప్రదేశంలో కోతులు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఫుడ్ ప్యాకెట్స్ బయటికి కనిపించే విధంగా పెట్టుకుంటే లాక్కుని వెళ్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మనం కొంచెం కిందకి దిగుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్స్ లొకేషన్. చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్ లో సరదాగా కొంత సమయం రిలాక్స్డ్ గా గడపొచ్చు. ఈ వాటర్ లో దిగి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వర్షాకాలంలో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా సరదాగా మీకు నచ్చినంత సమయం ఈ వాటర్ ఫాల్ లో గడపండి. రండి ఇప్పుడు మనం అమృతధార జలపాతం సందర్శిద్దాం. జలతరంగిణి వాటర్ ఫాల్స్ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్ 9 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో పాములేరు వాగు, మన్యం వ్యూ పాయింట్ ఉంటాయి. వాటిని సందర్శించి అమృతధార వాటర్ ఫాల్స్ చేరుకుందాం. జలతరంగిణి వాటర్ ఫాల్స్ కి 3 కిలోమీటర్ల దూరంలో పాములేరు వాగు ఉంటుంది. ఇదే పాములేరు వాగు. ఈ వాగు సమీపంలోనే జంగిల్ స్టార్ ఎకో క్యాంప్ ఉంది. గతంలో 10 రూపాయల ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అలౌ చేసేవారు. ప్రస్తుతం జంగిల్ స్టార్ లో క్యాంప్ లేదా రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళను మాత్రమే అలౌ చేస్తున్నారు. పాములేరు వాగు నుంచి ఒక 4.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్యం వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఇదే మన్యం వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్లకుండా ఎందుకో చుట్టూ కమ్మేశారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే వ్యాలీ వ్యూ చాలా బాగుంటుంది. ఆ చుట్టూ ఉన్న కొండలు లేయర్స్ గా చూడటానికి బాగుంటాయి. ఇక్కడి నుంచి చూస్తున్నా బానే ఉంది. వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. మన్యం వ్యూ పాయింట్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణిస్తే అమృతధార వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇదే అమృతధార వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. చుట్టూ ఎత్తైన చెట్లతో ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి ఈ వాటర్ ఫాల్ సజెస్ట్ చేయను. అది ఎందుకో తర్వాత చెప్తాను. మీరు ఫ్రెండ్స్ గ్రూప్ తో వస్తే వాటర్ ఫాల్ సందర్శించండి. అది కూడా మాన్సూన్ లో అయితే వాటర్ ఫ్లో బాగుంటుంది. ఇదిగోండి చూశారు కదా, ఆ కిందకి వెళ్ళాలి. మీరు కేరళలోని అతిరపల్లి వాటర్ ఫాల్ సందర్శించి ఉంటే అక్కడ ఎంత కిందకి దిగాలో ఇక్కడ అంత కిందకి దిగాలి. మనం అంత కష్టపడి కిందకి వెళితే వాటర్ ఫాల్ ఇలా ఉంటుంది. వర్షాకాలంలో వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కిందకి జారిపోతారు. నేను పోలూరు వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తున్నాను. ఇక్కడ కిందకి దిగి పైకి ఎక్కితే టైం సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్యామిలీతో, చిన్నపిల్లలతో లేదా పెద్దవాళ్ళతో వస్తే ఈ వాటర్ ఫాల్ స్కిప్ చేయండి. ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు మీ చాయిస్. రండి ఇప్పుడు మనం సోకులేరు వాగు వ్యూ పాయింట్ సందర్శిద్దాం. అమృతధార వాటర్ ఫాల్ నుంచి సోకులేరు వాగు వ్యూ పాయింట్ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే సోకులేరు వాగు వ్యూ పాయింట్. వ్యూ చాలా బాగుంది కదా. ఈ ప్రదేశంలో పుష్ప మూవీ షూటింగ్ జరిగింది. నేను మూవీ చూడలేదు. మీకు ఈ లొకేషన్ గుర్తొస్తే కామెంట్ చేయండి. ఈ వాగులో మొసళ్ళు ఉన్నాయట. వాగులో దిగటం అంత మంచిది కాదు. కొంచెం ముందుకు వెళితే వాగు లోపలికి వెళ్ళడానికి దారి ఉంది. వెళ్ళడం అంత సేఫ్ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం మారేడుమిల్లిలో సందర్శించవలసిన ప్రదేశాలు ఇవే. మీకు క్యాబ్ వాళ్ళు 3500 ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా. అందులో సోకులేరు వాగు చివరి పాయింట్. రాజమండ్రి నుంచి సోకులేరు వాగు 120 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ 240 కిలోమీటర్లు. సోకులేరు వాగ్కి 35 కిలోమీటర్ల దూరంలో మోతుగూడెం సమీపంలో పోలూరు వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసిన వాటర్ ఫాల్స్ అన్నిటికంటే చాలా బాగుంటుంది. అంతేకాదు
అంత ఎక్కువ ట్రెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెహికల్లో వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. నేను పోలూరు వాటర్ ఫాల్స్ కూడా సందర్శించాను. అది ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. సోకులేరు వాగు వ్యూ పాయింట్ నుంచి పోలూరు వాటర్ ఫాల్స్ 35 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్లు. ఈ 70 కిలోమీటర్లకి క్యాబ్ వాళ్ళు ఎక్స్ట్రాగా 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. సోకులేరు వాగు వ్యూ పాయింట్ నుంచి 10 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే వై జంక్షన్ వస్తుంది. నేరుగా వెళితే మనం భద్రాచలం వెళ్తాం. వై జంక్షన్ నుంచి కుడివైపు వెళితే మోతుగూడెం వెళ్తాం. ఇలా వెళ్లే మార్గంలో పుష్ప మూవీ షూటింగ్ స్పాట్ ఉంది. ఇదే ఆ ప్రదేశం. అల్లు అర్జున్ లారీలో ఎర్రచందనం దుంగల్ని వేసుకొని నదిలో వెళ్లే సీన్ ఇక్కడే షూట్ చేశారట. ఇక్కడి నుంచి జీప్స్ వాగులో వెళ్లి తనని ఫాలో అవుతాయి. రండి దగ్గరికి వెళ్దాం. ఈ ప్రదేశంలోనే లారీ వెళ్లే సీన్ షూట్ చేశారు. వర్షాకాలంలో వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. మోతుగూడెం వెళ్లే రూట్ దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. అందులోనూ ఇది నక్సల్ ఏరియా అన్నలుంటారు. కాబట్టి వీలైనంత వరకు చీకటి పడే లోపే రిటర్న్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇది మోతుగూడెం గ్రామం. మోతుగూడెం నుంచి పోలూరు వాటర్ ఫాల్స్ 6.5 కిలోమీటర్లు ఉంటుంది. మోతుగూడెం నుంచి పోలూరు వాటర్ ఫాల్స్ వెళ్లే మార్గంలో సీలేరు రివర్ వ్యూ పాయింట్ ఉంది. ఇదే సీలేరు రివర్ వ్యూ పాయింట్. రండి దగ్గరకు వెళ్దాం. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చుట్టుపక్కల సమీపంలోని ప్రజలకు ఇదొక పిక్నిక్ స్పాట్. ఈ నీటిలో సరదాగా కొంత సమయం గడిపి నది ఒడ్డున భోజనాలు చేసి రిటర్న్ వెళ్తూ ఉంటారు. ఈ నది అవతల ఉన్నది ఒరిస్సా. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. రండి ఇప్పుడు మనం పోలూరు వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్దాం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. కార్కి 50 రూపాయలు. మనం కారులో వాటర్ ఫాల్ సమీపానికి వెళ్ళొచ్చు. ఇది పోలూరు వాటర్ ఫాల్స్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడిస్తే వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇదే పోలూరు వాటర్ ఫాల్స్. రంపా వాటర్ ఫాల్స్, జలతరంగిణి, అమృతధారతో పోల్చుకుంటే ఇది పెద్ద వాటర్ ఫాల్. అదే విధంగా మనం ఎక్కువ ట్రెక్ చేయాల్సిన అవసరం లేదు. పార్కింగ్ ఏరియా నుంచి నార్మల్ గా ఒక 200 మీటర్లు నడుచుకుంటూ ముందుకు వస్తే వాటర్ ఫాల్ చేరుకుంటాం. నేను నవంబర్ ఎండింగ్ లో వచ్చాను. ఇప్పుడు కూడా వాటర్ ఫ్లో బాగుంది. మాన్సూన్ సీజన్ లో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆ టైంలో వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో వస్తే సేఫ్. హ్యాపీగా వాటర్లో దిగి ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రదేశంలో సరదాగా కొంత సమయం గడిపి తిరిగి మారేడుమిల్లి వెళ్తున్నాను. సాయంత్రం 6 గంటలకు తిరిగి మారేడుమిల్లి చేరుకున్నాను. 6 గంటలకే ఇక్కడ చీకటి పడిపోయింది. క్యాబ్ వాళ్ళు నా హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. మీరు సోకులేరు వాగు వ్యూ పాయింట్ వరకు కవర్ చేస్తారా లేదా పోలూరు వాటర్ ఫాల్స్ వరకు కవర్ చేస్తారా అనేది మీ చాయిస్. డే 2లో మనం ఉదయం 4 గంటలకు గుడిసా వెళ్తున్నాం. ఇదే మనం వెళ్ళబోయే వెహికల్. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. గుడిసా సన్ రైజ్ సందర్శించే వాళ్ళు ఉదయం 3:30 నుంచి 4 గంటల మధ్యలో మారేడుమిల్లి నుంచి బయలుదేరాలి. గుర్తుంచుకోండి. 45 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్లు రోడ్డు మార్గం బాగుంటుంది. 15 కిలోమీటర్లు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఒక 10 కిలోమీటర్లు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కారులో వెళ్ళలేం. తప్పకుండా జీప్లోనే వెళ్ళాలి. జీప్ వాళ్ళు 4000 నుంచి 4500 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 6 మంది ప్రయాణించవచ్చు. అదే మీరు నైట్ క్యాంపింగ్ విత్ గుడిసా జీప్ సఫారీ మాట్లాడుకుంటే 12000 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో 5 నుంచి 6 మంది ప్రయాణించవచ్చు. ప్రస్తుతం గుడిసాలో నైట్ క్యాంపింగ్ అలౌ చేయట్లేదు. వెళ్లే మార్గంలో ఏదో ఒక ప్రదేశంలో క్యాంపింగ్ రెడీ చేస్తారు. నైట్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్యాంప్ ఫైర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. మనం మారేడుమిల్లిలో బడ్జెట్ రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ గుడిసా సన్ రైజ్కి వెళ్ళినా లేదా నైట్ క్యాంపింగ్ విత్ గుడిసా సన్ రైజ్ బుక్ చేసుకున్నా ఇంచుమించుగా సేమ్ ప్రైస్ పడుతుంది. ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీ చాయిస్. మళ్ళీ చెప్తున్నాను, కారులో వెళ్ళడం సేఫ్ కాదు. చాలా మంది ఓన్ కార్లో వచ్చిన వాళ్ళు మధ్యలో కార్ ఆపి రిటర్న్ వెళ్తున్నారు. ఇంకొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. సగం దూరం నడిచి నడవలేము అనుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. ఒకవేళ మీరు ఎలాగోలా పైకి వెళ్ళినా ఖచ్చితంగా కార్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా బైక్లో వెళ్ళే వాళ్ళు మీకు ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళండి.
కొంతమంది ఎలాగోలా పైకి వెళ్తున్నారు, ఇంకొంతమంది మధ్యలోనే ఆగిపోతున్నారు. మారేడుమిల్లి నుంచి ఒక 30 కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణిస్తాం. ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఏమీ కనిపించడం లేదు. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం గుడిసా చెక్ పోస్ట్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు. చెక్ పోస్ట్ నుంచి 1 లేదా 2 కిలోమీటర్ల వరకు రోడ్డు బాగుంటుంది. ఆ తరువాత రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. నైట్ మీకు సరిగా కనిపించట్లేదు కదా, ఇలా ఉంటుంది. ఇందుకే మనం తప్పకుండా జీప్లో రావాల్సి ఉంటుంది. గుడిసా చేరుకునే 1 కిలోమీటర్ ముందు బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఈ ప్రదేశం నుంచి కూడా సన్ రైజ్ చూడొచ్చట. కానీ గుడిసె కొండపై నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం కొండ ఎక్కాల్సి ఉంటుంది. అది ఎక్కలేని వాళ్ళు ఇక్కడి నుంచి చూడొచ్చు. రండి ముందుకు వెళ్దాం. ఉదయం 5:45 గుడిసా చేరుకున్నా. ఇది గుడిసా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం ఆ చిన్న కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. కాకపోతే ఇలా నిటారుగా పైకి ఎక్కాలి. అంత కష్టమేమీ కాదు. మీకు ఇబ్బందిగా ఉంటే మధ్య మధ్యలో ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సగం దూరం పైకి వచ్చాక కనిపించిన వ్యూ ఎంత బాగుందో చూడండి. లైటింగ్ వచ్చాక ఇంకా బాగుంటుంది. తర్వాత చూపిస్తాను. రండి ఇంకా పైకి వెళ్దాం. పైకి వచ్చాక ఇంకొంచెం ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇదే సన్ రైజ్ పాయింట్. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సన్ రైజ్ మొదలైంది, వీక్షించండి. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్లో ఇది ఒకటి. ఇప్పుడు పూర్తిగా లైటింగ్ వచ్చింది. ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగుందో. మారేడుమిల్లి వస్తే తప్పకుండా సందర్శించండి. మారేడుమిల్లి కంటే నాకు గుడిసా ఎక్కువగా నచ్చింది. కిందకి వెళితే గుడిసా విలేజ్ ఉంటుంది. రండి సందర్శిద్దాం. ఇటువైపు ల్యాండ్స్కేప్ చూడండి ఇంకా బాగుంది. ఇదే పార్కింగ్ ఏరియా. లైటింగ్ వచ్చాక చూపిస్తానని చెప్పాను కదా. 360 డిగ్రీ వ్యూస్తో అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఎర్లీ మార్నింగ్ ఓన్లీ టీ, వాటర్ బాటిల్ దొరుకుతుంది అంతే. అటువైపు గుడిసా విలేజ్ వ్యూ పాయింట్ ఉంది. చూద్దాం రండి. ఇదే గుడిసా విలేజ్ వ్యూ పాయింట్. ఆ కింద లోయలో ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది కదా, అదే గుడిసా విలేజ్. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు పుష్ప మూవీ షూటింగ్ లొకేషన్ ఉంటుంది. చూపిస్తాను రండి. ఇదే షూటింగ్ లొకేషన్. అక్కడ మీకు మెలికలు తిరుగుతున్న ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడే లారీలతో వెళ్లే సీన్ షూట్ చేశారట. ఇది ఈ లొకేషన్ యొక్క 360 డిగ్రీ వ్యూ. మనం రిటర్న్ వెళ్లే మార్గంలో ఒక అందమైన వాగు ఉంటుంది. దాన్ని సందర్శించి మారేడుమిల్లి చేరుకుందాం. రిటర్న్లో ఆ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ మౌంటైన్స్ అన్ని లేయర్స్గా ఏదో పెయింటింగ్ లా ఉంది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద వాగు ప్రవహిస్తూ ఉంటుంది. రండి కిందకి వెళ్దాం. ఇదే ఆ లొకేషన్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మీతో పాటు బట్టలు తెచ్చుకుంటే సరదాగా వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. రండి ఇప్పుడు మనం తిరిగి మారేడుమిల్లి చేరుకుందాం. ఉదయం 9:30 గంటలకు తిరిగి మారేడుమిల్లి చేరుకున్నాను. మారేడుమిల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని బస్సులో రాజమండ్రి వెళ్తున్నాను.
మారేడుమిల్లి ఎంట్రన్స్ లో వై జంక్షన్ వద్ద బస్సెస్ ఆగుతాయి. ఇది మారేడుమిల్లి, ఈ కుడివైపు ఉన్నది గుడిస వెళ్లే మార్గం. బస్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు మారేడుమిల్లి వచ్చినప్పుడు బస్ టైమింగ్స్ తెలుసుకోండి, లేదంటే 2 బస్సులు మారి వెళ్ళొచ్చు. క్యాబ్ వాళ్ళు నైట్ మారేడుమిల్లిలో స్టే చేసి నెక్స్ట్ డే మారేడుమిల్లి నుంచి రాజమండ్రిలో డ్రాప్ చేయడానికి 2 నుంచి 2.5 వేలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అది సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలా బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే 2,000 పెద్ద మ్యాటర్ కాదు అనుకున్న వాళ్ళు క్యాబ్ మీతో ఉంచుకొని నెక్స్ట్ డే క్యాబ్లో రిటర్న్ వెళ్ళండి. ఇంతటితో మన మారేడుమిల్లి గుడిస సందర్శన పూర్తయింది. వీడియో చివర్లో భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకొని మారేడుమిల్లి సందర్శించే వాళ్ళు ప్లాన్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, అదేవిధంగా బస్సులో మారేడుమిల్లి చేరుకొని లోకల్ ప్లేసెస్ ఎలా సందర్శించాలో చెప్తాను కదా, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. భద్రాచలం నుంచి మారేడుమిల్లి 120 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ 240 కిలోమీటర్లు. మీరు పోలూరు వాటర్ ఫాల్స్ సందర్శించాలి అనుకుంటే వై జంక్షన్ నుంచి పోలూరు వాటర్ ఫాల్స్ 25 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్లు ఎక్స్ట్రా. అదేవిధంగా మారేడుమిల్లి నుంచి రంపా వాటర్ ఫాల్స్ 26 నుంచి 28 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ యావరేజ్గా 55 కిలోమీటర్లు ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే భద్రాచలం నుంచి వచ్చే వాళ్ళు రంపా వాటర్ ఫాల్స్ స్కిప్ చేసి పోలూరు వాటర్ ఫాల్స్ సందర్శించండి. భద్రాచలంలో మీకు క్యాబ్స్ లభిస్తాయి. ఎగ్జాక్ట్గా ఎంత ఛార్జ్ చేస్తారనేది తెలియదు. ఇంచుమించుగా రాజమండ్రి నుంచి ఎంత ఛార్జ్ చేస్తారో అంతే ఛార్జ్ చేస్తారు. భద్రాచలం నుంచి వచ్చేవారు ముందుగా పోలూరు వాటర్ ఫాల్స్ సందర్శించండి. వెళ్లే దారిలో సీలేరు రివర్ వ్యూ పాయింట్ ఉంటుంది, దాన్ని కూడా సందర్శించండి. తరువాత రిటర్న్లో సోకులేరు వాగు వ్యూ పాయింట్, అమృతధార వాటర్ ఫాల్స్, మన్యం వ్యూ పాయింట్, పాములేరు వాగు వ్యూ పాయింట్, జలతరంగిణి వాటర్ ఫాల్స్ సందర్శించి సాయంత్రానికి మారేడుమిల్లి చేరుకోండి. మారేడుమిల్లిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ గుడిస సన్ రైజ్ కి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ గా క్యాంపింగ్ విత్ గుడిస సన్ రైజ్ బుక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు మీరు మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి మార్గంలో ఉన్న ప్రదేశాలు సందర్శిస్తూ సాయంత్రానికి మారేడుమిల్లి చేరుకోండి. మారేడుమిల్లిలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గుడిస సన్ రైజ్ కి వెళ్ళండి. సన్ రైజ్ చూసుకొని తిరిగి మారేడుమిల్లి చేరుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని మారేడుమిల్లి నుంచి భద్రాచలం రూట్లో ఉన్న ప్రదేశాలను సందర్శించండి. బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా బస్సులో మారేడుమిల్లి చేరుకోండి. భద్రాచలం నుంచి రాజమండ్రి లేదా కాకినాడ వెళ్లే బస్సు ఎక్కి మారేడుమిల్లిలో దిగండి. అదేవిధంగా ముందుగా రాజమండ్రి లేదా కాకినాడ చేరుకొని భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కి మారేడుమిల్లిలో దిగండి. మారేడుమిల్లిలో రూమ్ తీసుకోండి. ఈ వై జంక్షన్ లో ఆటోస్ లభిస్తాయి. ఆటో వాళ్ళు లోకల్ ప్లేసెస్ సందర్శించడానికి 800 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీటిలో జలతరంగిణి వాటర్ ఫాల్స్, పాములేరు వాగు, మన్యం వ్యూ పాయింట్, అమృతధార జలపాతం, సోకులేరు వాగు వ్యూ పాయింట్ కవర్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ గుడిస సన్ రైజ్ కి వెళ్ళొచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ రాజమండ్రి చేరుకునే ట్రైన్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.